जय जय ओ रामा जय पुण्य गुरुडा गुड़ गुड़वंतुलारा కూర్చోండి పెద్దలారా గుడి బాంధవులారా అన్నావులు వేసేది ఆనందలోన కొన్నావులు వేసేది కోరందలోన పాడావులు వేసేది గాజుల మాడ అరవైనా అయ్య విన్నవాళ్ళు బిందర ఆరిమోత వేసిన తల్లా కవ్వాల పూలు కిష్టకి 70 మైళ్ళు కుమరెల్లి మల్లయ్య కొనసాగించినయ్యా ఆదొండకాయ భూమికి ముందు పచ్చని గరక అందరికి ముందు అల్లముల్ల పావురాయ అయ్యయ్యో భగవంత గంగనంది తెలవాలి గంగనంది ప్రార్థించాలి అనుగో వర్షము కురుస్తుంది అనుగో పంటలు వండుతున్నాయి అనుగో పంటలు వండుతున్నాయి ప్రజల కష్టం తీరుతుంది ఆగేది గంగ తలకు పోసుకునేది గంగ అంటుకు గంగమ్మ లోపల పలసాద్రి పల్లమాద్రి ఒకవేళ నాటకం చేస్తా ఉంటే 33 గంటల దేవతలు వచ్చి వాళ్ళందరూ వచ్చి వేచేసి కూర్చున్నారు ఆ బూరుగు మారుసి వసిత్తుడు కోపం గలవాడు విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుడు అంటే ముగ్గురు మునులు తప్ప సంపన్నులు వాళ్ళు అంటే ఎన్నో రోజులు మనము తప్ప సంపూర్ణము విష్ణు దర్శనం చేసుకోక బ్రహ్మ దర్శనం చేసుకోక శివుని దర్శనం చేసుకోక ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఇప్పుడే వెళ్ళిపోవాలి మనము దర్శనం చేసుకోవాలని ముగ్గురు ఎప్పుడు పెద్దల మునులైనా బంగారు పాకొల్లు 10 మంది వేసిరు యమదండల పోలు సంకలు పెట్టుకొని చిరుతలు పట్టుకొని కమండాలు చేతులు పట్టుకొని రామ రామ ఓ రామ రామ బ్రహ్మ దగ్గరికి వచ్చిర్రు బ్రహ్మ దర్శనం చేసుకున్నారు ముగ్గురు మునులు ధనోశ్రీ అని వాళ్ళు ఒకేళ్ళ శేషం బ్రహ్మదేవుడు ఒకేళ్ళ దివన ఆర్తించాడు ఆదికేని వచ్చిర్రు శివుడి దగ్గరకు వచ్చిరైనా శంకరమ్మ మేల బ్రోము
చేసుకున్నారు. ఏకాదశి రోజు వైకుంఠం లోపల ద్వారాలన్నీ కుళ్ళుంటాయట. ఆనాడు ఒకేలా ద్వారం అనంగా దర్వాజలు ఈనాడు కావలున్నారు. క్షేత్ర పాలకులు అంటే విజయకులు ద్వార పాలకులు. ఆ విష్ణుమూర్తి ఏమంటున్నంటే అరే ద్వారపాలకులారా, ఏకా మందిరం అంటే నీలగుండము పాలగుండము శేషపాత్ర మీద ప్రవలించి వండుతుండు శ్రీమన్నారాయణ. ఏకా మందిరం అంటే విశ్రాంతి తీసుకుంటుండు. లక్ష్మీదేవి ఏమో బాలాలెత్తుతుంది. ఆ నాగేంద్రుడేమో ఎప్పుడైతే విష్ణుమూర్తికి పడగ పట్టినట దర్వాజలన్నీ ఎవరు వచ్చినా లోపల పంపొద్దని శ్రీమన్నారాయణ చెప్పిండు. ఆ క్షేత్రపాల దగ్గరికి ముగ్గురు మునులు వచ్చి అయ్యో ఓ క్షేత్ర పాలకులారా, మేము ఎన్నో ఏళ్ళు అయిపోయింది విష్ణు దర్శనం చేసుకోక, లోపలికి పంపించమంటే వాళ్ళు మేము పంపించమంటున్నారట. ఏమిరా మేము తప్ప సప్పులు మమ్మల్ని పంపించమని కమండాలు చేత నీళ్ళు పట్టుకొని అధికారులు చిత్రకర్ణుడు విశ్వామిత్రుడికి అది కమండల నీళ్లు తీసుకొని స్త్రీ కుశాపమ్మ రామ రామ విష్ణు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ చేత ఎప్పుడు ముగ్గురు మునులు. ఈ ద్వారపాలకులు ఏమంటారు అంటే, నాయన శ్రీమన్నారాయణ వాళ్ళు చెట్టించి శాపన పెట్టిర్రు, ఒకేళ్ళ శాపానికి మారు శాపన లేదా? ఆ విజయకులారా, వాళ్ళు తపస్సు తపస్సు చేసిన వాళ్ళు నోరుతోని ఏదంటే అది అవుతుంది. కొడుకులారా, నాకు మిత్రులై ఉడతారా చెత్తులై ఉడతారా? నాయన విష్ణుమూర్తి మిత్రులై ఉడితే ఏమవుతుంది, చెత్తులై ఉడితే ఏమవుతుంది? మిత్రులైతేనేమో నా పాద సేవ వేయాలి ఇదే వైకుంఠం లోపల. చెత్తులై ఉడతారంటే భూమి భూమాన లోపల మీరు ఉడతారు, నీతి నాది యుద్ధం జరుగుతుంది. ఆయన ఎన్ని రోజులు నీ పాద సేవ వేయాలి, చెత్తులై ఉడతాము రామ ఓ రామ. మహేంద్రగిరి పట్టమేడవాడు కశ్యప బ్రహ్మ. కశ్యపమ్మ భార్య అమ్మవారి తిథిదేవి. ఏమిరా భగవంత పట్టణానికి 4 దర్వాజాలు 32 మూల పుడుతులు 72 దేవ పుడుతులు 66 కాళ్ళు 12 బాజారులు. అయ్యయ్యో అన్నమున్నోనికి పిల్లలు ఇయ్యడు, పిల్లలున్నోనికి అన్నం ఇయ్యడు, అన్నున్నోనికి సుఖం ఇయ్యడు. అయ్యయ్యో ఇల్లుంటే శృంగారం కాదు, ఇంట్లో పిల్లలుంటే శృంగారము, గుడి ఉంటే శృంగారం కాదు, గుళ్ళ దేవుడు ఉంటే శృంగారము, బడి ఉంటే శృంగారం కాదు, బల్ల పిల్లలుంటే శృంగారం. అయ్యయ్యో అమ్మలారా, ఎక్కడ పోయినా కానీ అమ్మ నీకు బంగారం ఎంతుంది, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత పైసలు ఉందని ఎవడు అడగబోడు. కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు. అయ్యా పిల్లలు లేని ఇల్లు పిల్ల కొట్టమంటారు, బాల లేని ఇల్లు బ్రహ్మాండం అంటారు, సత్తులేని ఇల్లు సారిట్ల కొట్టమంటారు. ఆ అమ్మవారు ఒకవేళనేమో ఆ సిద్ధి దేవికి ఒకవేళ పుత్ర సంతానం లేదు. ఏమిరా కొడుకులు ఉట్టాలి, గోత్రం వేయాలి, ఆడపిల్లలు ఉట్టాలి, బలగెత్తి వాడాలి. వాళ్ళ దేవుడు వెచ్చి వరమియలేడు, పల దేవుడు వెచ్చి పరమియలేడు, శివుడు వెచ్చి మనకి సంతానం ఇయ్యలేడు. మన తిరుపతి తిరురాము ఆ భార్య భర్తలు తిథిదేవి ఒకవేళ 16 నాగ బండ్లు కట్టుకోని ఆ కాశీ కైలాసము ఓనంది మానంది భద్రాచలం తిరిగిర్రు, కాశీ దాకా నోమిర్రు, కాశీ విశ్వనాథ్ పూజ చేసిరు. ఢిల్లీ దాకా నోమిర్రు, తిరుపతి అమ్మ మెచ్చలేదు. ఆ అమ్మవారి తిథిదేవి ఒకవేళ మహేంద్రగిరి పట్టం వచ్చి పండుకొని ఊరి బాగా ఏడుస్తుందట. అయ్యో ఏం చెయ్యాలి, ఎందుకు పోవాలి? ఆ విష్ణుమూర్తి సంతానం తీసుకొని శంకరునికి ఇచ్చిందట. అయ్యో అన్నా
శంకర మహేంద్రగిరి పట్టణము లోపల కాశ్యప బ్రహ్మ గర్భవాసం అందునియ్యాలి. ఎప్పుడైతే ఆ ద్వారపాలకులు సంతానం తీసుకొని వచ్చి అటొక రాత్రి ఇటొక రాత్రి కడికి గాంధార్యాల మాంధార్యాల బసదేవుడు సొప్ప కొరికని అల్లా బాయిల నీళ్లు తొలగనియాల ఆ రుద్రదేవి గర్భములా వేసినప్పుడు వా ద్వారపాలకులు ఏమో పిల్ల వీరన్న చూడు వీరన్న కసపుడమ్మా రామ రామ అందరికన్నా చిన్నవాడు ఒకవేళ వీరన్న కసపుడు వీరన్న అచ్చుడు ఇద్దరు అన్నదమ్ములు అయ్యి ఎప్పుడైతే పుట్టిండ్రో తల్లిదండ్రులు మరణించిపోయారు. ఆ వీరన్న అచ్చుడు వీరన్న కసపుడు అందరికన్నా చిన్నవాడు వీరన్న కసపుడు పెద్దవాడు వీరన్న కసపుడు చిన్నవాడు వీరన్న అచ్చుడు తల్లిదండ్రులు చచ్చిపోయిన మేనమామలు ఉండాలి. ఆనాడు ఒకవేళ ఆ మేనమామలు ఆ అల్లులను ఎప్పుడు పెరిగి పెద్దగా చేసిండ్రు. వాళ్ళ కత్తి సాధన కటారు సాధన బాకు సాధన బల్లెము సాధన వీళ్ళకు కళ్యాణాలు చేయాలని మేనమామల బిడ్డలు తీసుకొని వచ్చిండు. ఆ వీరన్న అచ్చుడికి వీరన్న కసపుడికి కళ్యాణాలు చేసిండు. పెద్దవారి భార్య నీలావతి దేవి చిన్నవారి భార్య ప్రభావతి దేవి లక్కము చేసినారు చేసినారు దేవతలు వచ్చి కళ్యాణం చేపించారు. అమ్మవారి నీలావతి దేవి ఇంత అంత ఇంత అంత గర్భము కాల్చున్నది 5 ఏళ్ల బాలైతుంది. దేవతలకు వచ్చేది శ్రీ ఆట మార్గంబు. వీరన్నాచుడు ఏమంటున్నా అన్నా వీరన్న కశప ఆ తల్లిదండ్రులు లేకున్నా అన్న అంటే కన్న తండ్రితో సమానం, వదినంటేనేమో కన్న తల్లితో సమానం. అన్నా వీరన్న కశప ఈ ఆట మార్గం వెళ్ళిపోతున్నా నాకు దివినార్తి పెట్టంటే తమ్ముడా వీరన్నాచా యుద్ధముల నీ కత్తి వల్ల రాండువా కయ్యముల నీ కత్తి కళ్ళ వల్ల రాండువా. ఆ నీలావతి దగ్గరకు వచ్చి వీరన్నాచుడు వదినే నీలావతి దేవి నీ శ్రీ ఆట వారికి వెళ్ళిపోతున్నా నీకేమన్నా కోట మృగములు నీకేమన్నా కావాలా మర్తి నాకు ఎన్ని తిన్నా జీడి పన్ను జిబడిక పన్ను ఎన్ని పన్ను తిన్నా నాకు బుద్ధి తిరుగుతలేదు. భూమి మీద నాకు పుల్లాటి వట్టి కావాలి మరిది మరిది వీరన్నాచో తాల్బల్లం దాపలు పెట్టుకొని గుర్రం మీద పడ్డాడు గురుడు పోత భూమి మీద పుల్లటి మట్టి దొరుకుతలేదు. ఏమిరా 7 పొద్దులు 7 మాపులైనా కానీ మట్టి దొరుకుతలేదు. వీరన్నాచునికి ఎక్కలేని కోపం వచ్చి భూదేవిని పట్టింది చుట్టుతుండు భూదేవిని మొత్తం. ఎవరు రా వీడింత తప్ప సప్పను ఎవడు అని ఆ భూదేవి గడగడ భయపడుతున్నదట. నాయన బ్రహ్మదేవ భూదేవి వెళ్ళిపోయి బ్రహ్మదేవునితో మొరబెట్టుకుంటుంది.
ఆయన బ్రహ్మదేవ ఇంత దండి వరము నువ్వు ఓనికి ఇచ్చినావు బిడ్డ భూదేవి పో ఇంత దండి వరం నేను ఇయ్యలేను ఆయన శంకర నువ్వు ఇచ్చినవా బిడ్డ భూదేవి నేను ఇయ్యలేనమ్మా ఆ విష్ణు దగ్గరికి వచ్చింది భూదేవి నాయనానే నాయనా నాయనానే నాయనా ఓ నాయనా విష్ణుదేవా నాయనానే నాయనా ఆపదొచ్చే ఆదుకోము ఆపదొచ్చే ఆదుకోము ఓ నాయనా నాయనో ఓ విష్ణుమూర్తి బిడ్డ భూదేవి పాపము నిండాలే కుండ వలగాలి ఎక్కువ వంగిన పాలు పోయి పాలు అంటారు బిడ్డ వాడి పాపం నిండుతుంది నేను వస్తున్న పో బిడ్డ భూదేవి అని చెప్పింది విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి అంజన పెట్టి చూస్తే గోర అవతారం అంటే పంది అవతారం ఎత్తేది ఉంది వీరనాథుడు చీర్తి చెండాదేవి మామ లక్ష్మీదేవి నేను నరసింహస్వామిని అవతారం ఎత్తేది ఉంది నువ్వు చెంచోల ఇళ్ళల్లా చెంచు లక్ష్మీదేవి అయి నువ్వు ఉంటాలే నిన్ను చూసినాక నా ఉగ్రం మొత్తం శాంతింపాలే నరసింహ అవతారముతో చెంచులో ఇళ్ళల్లా చెంచు లక్ష్మీదేవిని లగ్గవాడాలి ఆ లక్ష్మీదేవి అడిగిరిచ్చి పురుగరిచ్చి ఆ చెంచు రామయ్య ఇంటి లోపల చెంచోల ఇంటిలోనా ఆ విష్ణుమూర్తి తీసుకొని సంతానం ఇచ్చి భూలోకం వచ్చినాడు వీరనాథుడు ఒకవేళ విష్ణుమూర్తి ఇద్దరు ఒకవేళ పంచాది పెట్టుకున్నట్టు ఇద్దరు ఒకవేళ యుద్ధం చేస్తుంటే వీరనాథుడు ఓర్తలేడు దేవుడు ఓర్తలేడు నరుడు ఓర్తలేడు ఏడు పొద్దులు అయింది 7 మాపులు అయినా కానీ ఒకవేళ వీని ప్రాణం ఎట్లా పోవాలి ఘోరవతారం అనంగా మంద పొదలలో ఉరికిండు మొన్న మరకేమో మనిషి రూపము మొన్న తర్వాత ఒకవేళ పంది అవతారం అంటే ఓర అవతారము ఆ సక్కర హరానవాది ఓ